హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరిపోతున్నానండి. సో ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి అమ్మ నేను కలిసి బయటకు వచ్చామన్నమాట. టెంపుల్కి అయితే వెళ్ళాలని అనిపించింది, అమ్మవారి టెంపుల్. అది మాకు చాలా దగ్గర కూడాను. యాక్చువల్గా బస్సు ఎక్కేటప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ మార్నింగ్ అయితే ప్రశాంతంగా నిదానంగా వెళ్ళి రావచ్చు అనేసి అమ్మ నేను కలిపి బయలుదేరైతే వచ్చాము. పాపని కూడా తీసుకురాలేదన్నమాట, తనైతే పడుకొని ఉంది. సో మా చెల్లి ఉంది కదా, తననైతే మా పాప దగ్గర తోడు పెట్టేసి అమ్మ నేను కలిపి వచ్చామన్నమాట. టెంపుల్ అయితే ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో లోపలైతే ఇలా ఉంటుంది. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలనిపించింది. అది కూడాను ఆ రోజు ఫ్రైడే అనమాట, శుక్రవారం అయితే ఇంకా బాగుంటుంది. అమ్మవారిని మంచిగా అలంకరిస్తారనమాట. సో అందుకనేసి మార్నింగే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా వచ్చేసాను. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసానండి. అమ్మవారి టెంపుల్ దగ్గరే మనకి పువ్వుల దండలు, అలాగే ఫ్రెష్వి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. అది కూడా ఇలా ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 8-9 లోపే ఉంటాయి అన్నమాట. సో అందుకనే అమ్మ కూడా నాతో వచ్చింది వెజిటేబుల్స్ అవి తీసుకోవటానికి. ఆ వెజిటేబుల్స్ అవి కొనుక్కొని రిటర్న్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాక ఇలా వెజిటేబుల్స్ అన్ని సపరేట్ చేసుకొని అమ్మ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసింది. మేము ఇంటికి వచ్చేసరికి మా పాప కూడా లేచిందనమాట, తను కూడా ఫ్రెష్ అయిపోయింది. సో తన కోసమని ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టింది. తనకైతే ఇవి ఐస్ క్రీమ్ ఇడ్లీ అని చెప్పాము. యాక్చువల్గా ఇడ్లీ ముద్దలోనే కొంచెం బీట్రూట్ మిక్స్ చేసేసి అలాగే క్యారెట్ని కూడా మిక్సీ పట్టి ఆ పేస్ట్నేమో ఆ ఇడ్లీ ముద్దలో నా బ్యాటర్లో కలిపి ఇలా ఇడ్లీలు అయితే పెట్టింది. సో మా పాప అయితే అవి ఐస్ క్రీమ్ ఇడ్లీ అని తినేసింది. దాంతోపాటు పల్లీ చట్నీ అయితే చేసిందనమాట. మా పాపకి టిఫిన్ తినిపించేసానండి. తను టిఫిన్ చేసేసాక మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్స్ అయిపోయాక కాసేపు అయితే అలా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి లంచ్ టైంకి మా పాప కోసమని ఆమ్లెట్ అయితే వేసింది. ఆ రోజు అయితే నాన్ వెజ్ తెస్తానన్నది, నేనైతే వద్దనేసాను, జర్నీలో కదా వద్దు అని చెప్పేశాను. సో అందుకని మాకు ఓన్లీ వెజిటేబులే వండిందనమాట. పెరుగు, అలాగే రసము, అలాగే చిక్కుడుకాయ ఫ్రై అది చేసింది. ఇంకా లంచ్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. సో మా చెల్లెను అమ్మ అయితే వచ్చారు కాంప్లెక్స్ వరకును. చెల్లి అయితే నాతో పాటు శ్రీకాకుళం వరకు వచ్చింది. మా హస్బెండ్ బస్కి చేశారనమాట రిజర్వేషన్. సో అందుకని శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళంలో బస్సు ఎక్కాము. మా చెల్లి నాతో పాటు వచ్చి బస్సు అయితే ఎక్కించేసింది. అమ్మ కూడా వస్తానన్నది, కానీ వద్దనేసాను. ఎందుకంటే పాపం మాతోని మార్నింగ్ నుండి తిరుక్కొని ఒక పక్క వంట చేసుకొని బాగా టైర్డ్ అయిపోయిందనమాట. సో అందుకని ఇంకొద్దని చెప్పేశాను. ఎలాగో మా చెల్లి వచ్చింది, చక్కగా మాకైతే బస్సు ఎక్కించేసింది. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడ నుండి మా మొక్కలు మాడిపోయాయి. మా పాప కూడా ఫుల్గా డల్ అయిపోయింది. అంతవరకు మా చెల్లితో మంచిగా మాట్లాడుకొని ఎంజాయ్ చేసింది. అలాగే ఊర్లో ఉన్నన్ని రోజులు కూడా చక్కగా ఆడుకుందనమాట. సో ఒకేసారి ఇద్దరమే కదా జర్నీ, సో అందుకని తను కూడా బాగా డల్ అయిపోయింది. ఇంకా పాపతో ఒక నైట్ జర్నీ కదా, కొంచెం లోపల టెన్షన్ అయితే ఉంది. కానీ బస్ కాబట్టి అంత భయమే అవసరం లేదని అనిపించింది. ఎందుకంటే బస్ అయితే కొంచెం సెక్యూరిటీ అని నా ఫీలింగ్. ఇంకా మార్నింగ్ లేచేసరికి బస్ దగ్గరికి మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా అతన్ని చూసి మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. సో కాసేపే కొంచెం డల్ అయింది, తర్వాత అయితే సెట్ అయిపోయింది అనమాట. దానికి తోడు వాళ్ళ డాడీని చూసి ఇంకా హ్యాపీ అయిపోయింది. ఈ మధ్యనంతా కొంచెం గ్యాప్ వచ్చేసింది కదా, ఒక 15 days. ఇంకా మా హస్బెండ్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని కార్ అయితే బుక్ చేశారు. ఇంకా అక్కడ నుండి రిటర్న్ ఇంటికైతే వచ్చేసాం. ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి హైదరాబాద్ వరకు జర్నీ అయితే ఇలా జరిగింది.